హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ మామ. ఈరోజు నేను మీకు రావడానికి కారణం ఏంటంటే, రోజు రోజుకి ఎండలు బాగా పెరిగిపోతున్నాయండి. ఆ పెరుగుతున్న ఎండల నుంచి నిన్న పడిన వర్షం చాలా రిలీఫ్ ఇచ్చింది. అలాగే మనకు నిత్యావసరమైన వస్తువు బియ్యం. ఆ బియ్యం ధరలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. కిలో 65 రూపాయలు అయిపోయింది. దానికోసమైనా తగ్గించడం కోసం, సామాన్యులకు అందుబాటులో ఉండడం కోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం భారత్ అనే బ్రాండ్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందండి. ఆ భారత్ అనే బ్రాండ్తో నిత్యావసర వస్తువులన్నీ కూడా సప్లై చేయడానికి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ప్రజెంట్ ఒక 3 ఐటమ్స్ని రిలీజ్ చేసిందండి. ఒకటి శనగపప్పు కిలో 60 రూపాయలు, గోధుమ పిండి 5 కేజీలు 137 రూపాయలు, బియ్యం 10 కేజీలు 290 రూపాయలు. అంటే బియ్యం కేజీ 29 రూపాయలు పడుతుంది, గోధుమ పిండి కేజీ 27 రూపాయలు పడుతుంది, శనగపప్పు కేజీ 60 రూపాయలు పడుతుంది. సో ఇవన్నీ బాగున్నాయి కదండి. సరే, ఇన్ని చెప్పాడు, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు కదా మనకి. ఎక్కడని చెప్పని వెతుకుతాము, ఏ షాపులోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారేమో. ఏం లేదండి, మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ పాయింట్లోకి వెళ్ళండి, అక్కడే దొరుకుతాయి. నమ్మరా? ఇగో నేను తెచ్చాను, మీకు అది కూడా చూపిద్దామని చెప్పానే రెడీగా ఉన్నా పట్టుకొని. అదేనండి పిండి, గోధుమ పిండి, శనగపప్పు. శనగపప్పు అయితే పట్టుకోలేదండి, గోధుమ పిండి అయినా బియ్యం తీసి చూపిస్తాను మీకు. ఇగోటండి భారత్ ఆట 5 కేజీల ప్యాకెట్ అండి. కేజీ 27.5 పడుతుందండి. మామూలుగా అయితే కేజీ 60 రూపాయలు పడుతుంది. చూసారు కదా. ఇప్పుడు బియ్యం కూడా చూపిస్తాను. ఇగోనండి బియ్యం, దాని క్వాలిటీ ఎలాగుందో కూడా చూపిస్తాను మీకు. ఇగోనండి దాని క్వాలిటీ కూడా ఇలాగుంటుంది. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.